చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అమ్మాయ్యా, ఎవరు లేరబ్బా, ఎవరు లేరురా. ప్రశాంతంగా తాగొచ్చు. ఏమి జీవితం ఇది. నాది ఒక బతికేనా? ఎంత సంపాదించినా మనశ్శాంతి లేకున్నట్టు అయిపోయింది. లేస్తే పని 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 పని, ఎంత పని చేసినా మనశ్శాంతి లేకున్నట్లు అయిపోయింది. సాయంత్రం ఇంటికి వస్తే పెండ్లాంతో పెద్ద పొటుకు, పక్కింటాయి అది తెచ్చా ఇది తెచ్చా అని నాశనం చేస్తాను. మనశ్శాంతి లేదు. మగాడుగా పుట్టడమే ఒక శాపం. అప్పుడెప్పుడో జమ్మనాడికి కొమ్మ జరిగిందంట. అప్పుడు కాదు, ఇప్పుడు జరగాల. మగాడు కష్టము ఆడోళ్ళకి తెలుసల్లా. ఎవడులే ఫోటోలు తీసేది? నా ఆధార్ కార్డులో ఫోటో తీసేసిన బాయ్. ఎవడు తీయొద్దంటే మళ్ళీ తీస్తాను. చెప్తే వినబడదా నీకు? చెప్తే ఏమి లేస్తే చూడ నీకు. నేను మా అన్న అదే లేదు, మానేదే లేదు. నన్నే మూర్ఖడంతావా? ఎవడు బయట రాను. నీ తపాపము నా ప్రతాపము చూపించడు రా. నీ తపాపము నా ప్రతాపము చూపించడు రా. మానవా, నేను చెప్పేది కొద్దిగా ఆలోచించు. వినాలా? నువ్వు చెప్పింది వినాలా? ఎవరు నువ్వెవరు? మానవా, ఇందాక ఒక వరం కోరావు. ఆ వరంని నీకు ప్రసాదించదను. అవునా? ఇస్తావా చెప్పు. నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. నేను కోరింది నువ్వు ఇస్తావా? తదాస్తు. నువ్వు ఒక కోరిక కోరితివి కదా, ఆ కోరికను తదాస్తు అన్నాను. దానికి ప్రతిగా ఈ ద్రవము నీకు చేతికిచ్చేదను. ఇస్తావా? స్వామి ఈ స్వామి ప్రసాదించు స్వామి. మహాప్రభు ప్రసాదించు. తూలుతూ ఊగుతున్న మానవ, ఈ రహస్యాన్ని ఎవరికి తెలియజెప్పకు సుమి. రైట్. ఏం స్వామి ఆసుపత్రిలో సన్నపిల్ల తగ్గుమంది ఇచ్చినట్లు ఇచ్చినావు? అది నీకన్నా పిచ్చున్నాను, నాకన్నా పిచ్చున్నాను. అది నీకన్నా పిచ్చున్నాను, నాకన్నా పిచ్చున్నాను. ఏదన్నా ప్రశాంతంగా పండుకుంటా చెప్పాడు.